చదువు అనేది మనకి ప్రపంచానికి మనని అలవాటు చేయడానికి, ప్రపంచాన్ని మనకి పరిచయం చేయడానికి, ఈ ప్రపంచంలో మనం మనగలిగేందుకు ఒక సాధనంగాను ఉపయోగించేటువంటి అవకాశం మనకి చదువు వల్ల. అది కెరియర్ బిల్డప్ చేసుకుంటాము, చదువు మీద ఆధారపడి కెరియర్ బిల్డప్ చేసుకుంటాము. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అచీవ్మెంట్ అన్న డెఫినేషన్ తోటి చదువుని మనం ముడిపెట్టడం వల్ల నీకు మార్కులు బాగా వస్తున్నాయా లేదా, నీకు ర్యాంకులు బాగా వస్తున్నాయా లేదా, హై ర్యాంకర్స్ అయితేనే వీళ్ళు ఏదో జీవితంలో బాగుపడతారు. అది నిజం చెప్పాలంటే కేవలం హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే జీవితంలో బాగా వృద్ధిలోకి వచ్చారనే దానికి ఎక్కడ ఏమీ లేదు. ఏమీ లేదు. చాలా మంది పెద్దగా గొప్ప ర్యాంకులు రాకపోయినా బ్రహ్మాండంగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో బాగా ఉన్నత స్థానాలకి ఎగబాకిన వాళ్ళు ఉన్నారు. అలాగే హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కాదని అంటలేదు. దానికి దీనికి పూర్తిగా 100% దానివల్లనే అని మనం చెప్పలేము. చదువు అనేది మనకి ప్రపంచాన్ని మనకి చేతనైనంత పరిధిలో ఒక అవగాహన, ఒక లోతైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడాలి. మనం ఒక్కొక్క సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాము. పెద్ద అయిన తర్వాత మనం ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి, ఫలానా రంగంలోకి వెళ్ళడానికి కొన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటాం. అంత మాత్రం చేత నువ్వు అందులో 90% వస్తేనే, 100% వస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే కనుక ఎందుకు పనికిరాని వాడివి. ఆ డెఫినేషన్స్ వల్ల సమస్యలు వస్తున్నాయి. పిల్లలకి ఒత్తిడి ఎందుకు కలుగుతోంది అంటే డిమాండ్స్ వల్ల. అది పేరెంటల్ డిమాండ్సా, ఇన్స్టిట్యూషనల్ డిమాండ్సా, సెల్ఫ్ డిమాండ్సా, అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు నా పక్కవాడి కంటే నాకు బాగా రావాలి అనేది నా మీద నేను పెట్టుకుంటున్న డిమాండ్. కంపారిజన్ జరుగుతున్నది నా దృష్టిలో కదా, నా దృక్కోణంలో. నాకు వాడికంటే నాకు బెటర్గా రావాలి అనేది నా దృక్కోణం అది. అలాగే నా తల్లిదండ్రులు, ఏంటి నీకు 10 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటిదాకా నువ్వు వాళ్ళలాగా మాట్లాడలేకపోతున్నావు, వాళ్ళలాగా చదవలేకపోతున్నావు. అమ్మాయి చూడు స్టేజ్ మీదకి వెళ్ళి ఎంత బాగా మాట్లాడుతుందో, ఈ అబ్బాయి చూడు ఎంత బాగా మ్యాథమెటిక్స్ చేయగలుగుతున్నాడో, నువ్వు ఎందుకు పనికిరావు అనేసరికి ఏమవుతుంది, ఆ పిల్లల్లో పూర్తి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఏర్పడడానికి అవకాశం ఉండదు. పైగా ఆత్మవిశ్వాసలేమి, ఆత్మ న్యూనతాభావం, ఇలాంటి ఎక్కువైపోయాయి. కంపారిజన్ ఒకటి. తర్వాత ఎవరో కొంతమంది సక్సెస్ స్టోరీస్ ఉన్నారు కదా అని అందరము ఆ పరిధిలోనే ఆ దోవలోనే వెళ్ళాలి అని అనుకోవడం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏ ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా ఆలోచించరు, ఒకే రకంగా ప్రవర్తించరు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ ట్రూ. ఇంటెలెక్చువల్ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఆకలింపు వేరుగా ఉంటుంది, ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది. మామూలుగా మేము అందుకనే ఏం చెప్తామంటే కెరియర్ పరంగా ఆలోచించినప్పుడు ఎటువైపు వెళ్ళాలి, వీళ్ళు ఏ రకంగా వెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక పరిధిలోనే మేము ఆలోచించమండి. మామూలుగా మేము కెరియర్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలు కెరియర్ చాయిసెస్ గురించి ఆలోచించేటప్పుడు, ఏ పంథాలో వెళ్ళాలి అని ఆలోచించేటప్పుడు కౌమార్యంలో కన్ఫ్యూజన్లో ఉన్న పిల్లలు, ఒకటి వాళ్ళ ఎబిలిటీ, అది యాప్టిట్యూడ్ అంటాము, అంటే సహజ సామర్థ్యాలు. వీళ్ళకి ఇందులో మ్యాథమెటిక్స్ వైపు ఉందా, సైన్స్ వైపు ఉందా, మ్యూజిక్ వైపు ఉందా, న్యూమరికల్ ఎబిలిటీలో ఉందా, మెకానికల్ ఎబిలిటీలోనే ఉందా అనే దానికి మా దగ్గర కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అసెస్మెంట్ క్రైటీరియా ఉంటాయి. అదొకటి. రెండోది ఇంట్రెస్ట్. మీకు ఎంత సామర్థ్యమైనా ఉండొచ్చు గాక, మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీరు బ్రహ్మాండంగా పాట పాడతారనుకుందాం, కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు, అది మిమ్మల్ని బలవంతాన్ని నేను మ్యూజిక్ వైపుకి వెళ్ళాల్సిందే నువ్వు అని అన్నా అనుకోండి, మీరు అందులో ఫ్లరిష్ అవుతారా ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళినప్పుడు? సో ఏదైనా కానీ అట్లాగే నేను మంచి ఆర్టిస్ట్ని కాబట్టి నువ్వు కూడా ఆర్ట్ వైపుకే వెళ్ళాలి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు అందులో నెగ్గగలుగుతారా? సో ఇంట్రెస్ట్ ఒకటి. రెండోది యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, సహజ సామర్థ్యాలు, ఆసక్తి. మూడోది ఏంటంటే పర్సనాలిటీ. నా వ్యక్తిత్వ ధోరణి దానికి అనుగుణంగా ఉందా లేదా. ఇప్పుడు నేను ఒక కమ్యూనికేషన్ రంగంలో ఉంటాను కాబట్టి నా కొడుకో నా కూతురో కూడా అటువైపే వెళ్ళాలి, నేను ఇంత ఏర్పరిచాను కాబట్టి వాడు కంపల్సరీగా అందులో ఉండాలి అంటే వాడి వ్యక్తిత్వం బహుశా నాలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదేమో. వాడు ఎక్కువగా తన ఎక్స్ప్రెషన్ రిటర్న్ ఫామ్లో చేయడానికి ఇష్టపడతాడేమో, నాలాగా వర్బల్ కాదేమో వాడిది వ్యక్తిత్వ ధోరణి. సో వాడి వ్యక్తిత్వ ధోరణి కూడా వాడికి ఆలోచించాలి, వాడికి నచ్చాలి. వాడికి నచ్చడమే కాదు, వాడి వ్యక్తిత్వానికి అది సూట్ అవ్వాలి కదా. నేను రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయే భయం ఉందనుకోండి నాకు, అలాంటప్పుడు నేను డాక్టర్ని కమ్మంటే ఎట్లా? పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా వీళ్ళ ఇష్టాలని పిల్లల మీద రుద్దటం అనేది అస్సలు సమంజసం కాదు. కానీ ప్రస్తుతం అదే జరిగేదే అది. అలాగే ఇప్పుడు ఏవో కొన్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్ట్రీమ్స్, వాటితో పాటుగా వాల్యూస్. నేను ఒక రకమైన వాల్యూస్తో పెంచి పిల్లల్ని దానికి వ్యతిరేకంగా ఉండే మరొక రకమైన చదువుకో అంటే దానికి కూడా పిల్లలు నచ్చకపోవచ్చు కదా.
వాళ్ళు ఇష్టపడకపోవచ్చు కదా. సో అందుకని రకరకాల కాంబినేషన్స్ తోటి మనం ఆలోచించాలి, ముఖ్యంగా కెరియర్ చాయిస్ అన్నప్పుడు. అలాగే చిన్నపిల్లలు ఉంటారండి. నాకు 2 ఏళ్ల ఒక పాప తల్లి మాటలు నాకు మనసులో ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఏంటంటే మామూలు ప్లే స్కూల్కి పంపిస్తారు కదా, తల్లి ఉద్యోగస్తురాలు ప్లే స్కూల్కి పంపిస్తుంది, ఆ తర్వాత క్రష్లో పెడుతుంది, ఆ తర్వాత సాయంత్రం తన ఇంటికి వచ్చే వరకు. సో ఆ పాప తను వాళ్ళ పక్కింట్లో కూడా ఇంకెవరో ఒక అమ్మాయి ఉంది, అట్లా 2-3 కలిసి వెళ్తారనమాట. పొద్దున వీళ్ళు దింపుతారు, సాయంత్రం తీసుకొచ్చుకుంటారు. ఆ పాప ఆల్రెడీ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ రాస్తోంది మేడం. దీనికి బలపం పట్టుకోవడం కూడా చేత కాదు, చాక్ పీస్ పట్టుకోవడం కూడా చేత కాదు, క్రేయాన్ పట్టుకోవడం కూడా చేత కాదు. అది ఎంత పెద్ద కంప్లైంట్ అంటే ఆ తల్లికి, మీరు ఇందాక అన్నారు చూడండి, చాలా వ్యాకులతకు గురవుతారు, చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు, పిల్లల విషయంలో చాలా టెన్షన్ పడిపోతున్నారు అని. అది నిజంగా అంత టెన్షన్ పడాల్సిన విషయమేనా? ఆ అమ్మాయికి 2 ఏళ్ల వయసు. దానికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి. మన కంటి చూపుకిను, తర్వాత ఫైన్ మజిల్స్, చిన్న చిన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు కోఆర్డినేషన్ ఉండాలి, డెక్స్టరిటీ అంటాం, అది ఉండాలి. ఎన్నో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఎర్లీగా నేర్చుకోగలుగుతారు, కొంతమందికి టైం పడుతుంది. 2.5 ఏళ్ళు కావచ్చు, మాట్లాడడం కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు. 2.5 ఏళ్ల పాపలాగా 2 ఏళ్ల పాప ఉండకపోవచ్చు, 3 ఏళ్ల పాపలాగా 2.5 ఏళ్ల పాప ఉండకపోవచ్చు. సో తేడాలు ఉంటాయి, వ్యక్తిగతంగా తేడాలు ఉంటాయి, డెవలప్మెంట్ని బట్టి తేడాలు ఉంటాయి. కొంతమందికి ముందు, కొంతమందికి వెనక, కొద్దిగా ముందు, కొద్దిగా వెనక. అలాగని అమ్మాయి చూడండి అప్పుడే ఎంత పొడుగైపోయిందో, మా అమ్మాయి కూడా అదే వయసు, కానీ ఇదేంటి ఇంత పొట్టిగా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? మా అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం అంటే మన భయాలు అలా ఉంటాయన్నమాట. మన భయాలు, మనం వ్యక్తీకరించేటువంటి మీరు అన్నట్టు వ్యాకులత, ఇవన్నీ అలా ఉంటాయి. సో ఈ కంపారిజన్స్ ఒకటి, తర్వాత వాళ్ళ వయసుకి మించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్, డెవలప్మెంటల్ సీక్వెన్స్లో ఒక పర్టిక్యులర్ స్థాయిలో వయసుకి తగ్గట్టుగా కొన్ని పనులు వాళ్ళు చేయగలుగుతారు, కృత్యాలు వాళ్ళు చేయగలుగుతారు. ఆ కృత్యాలని కాకుండా, ఆ యాక్టివిటీస్ని కాకుండా వాళ్ళకంటే అంతకంటే పై స్థాయి ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, మనకి మిగిలేది అసంతృప్తి, ఆ పిల్లల మీద మనం చూపించేది విసుగు, చిరాకు, కోపం. ఎందుకు పనికిరాని వాడివి అన్నట్టుగా మనం మాట్లాడతాం వాళ్ళతోటి. అందుకని ఆ డెవలప్మెంటల్ సీక్వెన్స్కి తగినట్టుగా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేదా? సాధ్యమైనంత వరకు స్కూళ్ళల్లో ఆ డెవలప్మెంటల్ సీక్వెన్స్కి అనుగుణంగానే వాళ్ళు యాక్టివిటీస్ నేర్పిస్తారు. అందుకనే బొమ్మలు గీయడము, తర్వాత బొమ్మలు చూపించి నేర్పించడము, ఇలాంటివన్నీ. అయినా సరే అడుగు పెట్టగానే అందలం ఎక్కాలి అన్నట్టుగా వాళ్ళు పసిపిల్లలుగా ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటే కనుక, చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనకు తెలుసు కదా, ఐఐటీలు, మెడిసిన్లు గురించి 5వ తరగతి నుంచే ఆలోచించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపుకి వెళ్తుంది, వీళ్ళ సహజ సామర్థ్యాలు ఎందులో ఉన్నాయి అని ఆలోచించకుండా నేను అనుకున్నాను కాబట్టి వీళ్ళు అటువైపుకి వెళ్ళాలి అని. అందుకని చిన్న వయసులోనే వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు. తర్వాత మీరు అన్నట్టుగా పుస్తకాల భారము, చదువు భారము, పొద్దున 7 గంటలకల్లా బయట స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు దీనంగా వాళ్ళు, అలాగే సాయంత్రం పోనీ స్కూల్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆటలు అవి, పాటలు అవి ఏమన్నా ఉంటాయా? అది కూడా మళ్ళీ బలవంతమే, బలవంతాన నువ్వు టెన్నిసే నేర్చుకోవాలి. వాడికి బయట మిగతా పిల్లలతో పాటు రోడ్డు మీద క్రికెట్ ఆడాలనుందేమో, ప్లేగ్రౌండ్లో క్రికెట్ ఆడాలనుందేమో, గోళీలు ఆడుకోవాలనుందేమో, కానీ నువ్వు టెన్నిస్ నేర్చుకోవాలి, లేదా ఫలానా పియానో నేర్చుకోవాలి, లేదా ఫలానా. వాడికి ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, వాడి ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది? పిల్లల్లో ఎనర్జీ చాలా ఉంటుంది. ఆ ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆటల ద్వారానే కదా, ఆటలు ఒక మాధ్యమం కదా, ఆ ఎనర్జీ వెంటిలేషన్కి ఆటలు ఒక మాధ్యమం కదా. మనం ఆటలు ఆడుకొనిస్తున్నామా? సామూహికమైనటువంటి ఆటలు ఆడుకొనిస్తున్నామా? ఒంటరిగా ఆడే ఆటలు ఓకే, ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవడం అంటే ఒంటరి ఆటలే కదా. కానీ దానివల్ల శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సామాజికంగా కానీ ఏ రకంగా అది దోహదపడుతోంది? సో అందుకని ఈ సామూహికమైన ఆటల్లో మనం పాల్గొనిస్తున్నామా? వెంటిలేషన్ ఉందా? వాళ్ళకి ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉందా? స్కూళ్ళ నుంచి అవగానే 4ంటికి స్కూల్ అయిపోయింది అంటే 5ంటికల్లా నువ్వు ట్యూషన్కి వెళ్ళిపోవాలి. ఈ లోపల గబగబా తినేయాలి, వాళ్ళు స్కూల్కి మళ్ళీ ఇంకో ట్యూషన్కి వెళ్ళిపోవాలి. అవసరం కావచ్చు, వాళ్ళ చదువు స్థాయిని బట్టి, పిల్లల ఎదుగుదలని బట్టి, రకరకాల కారణాల వల్ల ట్యూషన్స్ కూడా అవసరం కావచ్చు. కానీ అదే ప్రపంచం అంటే మరి ఆడుకునేది ఎప్పుడు? మిగతా వాళ్ళతో కలిసి మాట్లాడుకోగలిగేది ఎప్పుడు? ఆటలు, మాటలు, పాటలు ఇవన్నీ కూడా జీవనంలో భాగమే కదా. సో అవన్నీ చక్కటి బాల్యాన్ని మిస్ అవడం అనేది పిల్లలకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు ఓవరాల్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఎగ్జాక్ట్గా దాని గురించేనమ్మా. ఇది మిస్ అవ్వడం వల్ల, ఇవన్నీ మిస్ అవ్వడం వల్ల వాడికి ఆ చదువు భారంగా అనిపిస్తుంది. చదువు ఎందుకు భారంగా అనిపిస్తుంది? ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ప్రాజెక్ట్స్ అవి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి.
బయటికి వెళ్ళేటప్పుడు పుస్తకం పట్టుకుని కూర్చోకుండా ఆ మొక్క ఏంటి, ఆ ఫలానా పదం ఏంటి, ఈ ఈ ఈ అక్షరం ఏంటి, ఇలా మనము ఎక్కడైనా కానీ జీవితంలో, అందుకనే చెప్తున్నా కదా, సమాజాన్ని మనకు అలవాటు చేయడానికి, వాతావరణాన్ని, ప్రపంచాన్ని మనకు అలవాటు చేయడానికి, మనం దానిలో ఒక భాగం కావడానికి కదా చదువు దోహదపడేది. అలా కాకుండా చదువు పుస్తకాలు మాత్రమే చదువు అంటే ఎలా, అది అలా వాళ్ళకి వికాసం ఉండదు కదా. అందుకని చదువు భారం కాకూడదు అంటే ఏం చేయొచ్చు? స్కూళ్ళు కొన్ని చేస్తాయి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయొచ్చు, కుటుంబ సభ్యులుగా మనం ఏం చేయొచ్చు? అమ్మ నాన్న పని ఒత్తిడిలో బిజీగా ఉన్నారనుకోండి, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వీళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఉంటే వీళ్ళ దగ్గర వాళ్ళు ఏ రకంగా దోహదపడచ్చు? లేదు అంటే కనుక సోషల్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఎలా పార్టిసిపేట్ చేయించవచ్చు? బలవంతాన నాకు కావాల్సింది రుద్దడమే కాకుండా మరో రకంగా బాల్యాన్ని ఎంజాయ్ చేసి, మీరు చాలా బాగా చెప్పారన్నమాట, బాల్యాన్ని ఆనందించాలి కానీ భారంగా ఫీల్ అవ్వకూడదు పిల్లలు. దానికి ఆటపాటలు, సాటివారితో కలిసి సమయం గడపడము, సాటి పిల్లలతో పియర్ గ్రూప్, సమవయస్కులతో కలిసి, వాళ్ళకంటే కొంచెం పెద్ద పిల్లలు, వాళ్ళకంటే కొంచెం చిన్న పిల్లలు గ్రూప్స్గా. ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఇంట్లో ప్రాంగణంలో ఆడుకోగలిగితే అంతకు మించినటువంటి లగ్జరీ ఇంకేముంది. కాకపోతే అలా అవకాశం లేనప్పుడు కనీసం ఆ కాంప్లెక్స్లోనే కలిసి ఆడుకోవడం, సేఫ్గా ఆడుకోవడం నేర్పించాలి. ఒక్కటేంటంటే అమ్మో బయటికి పంపిస్తే ఏమైపోతుందో అన్న భయం మనలో ఉన్నప్పుడు సేఫ్గా ఆడుకోవడం ఎలా అనేది నేర్పించాలి. సాధ్యమైతే ఎవరో ఒకళ్ళని పక్కన కేర్ గివింగ్కి దగ్గరలో కొంచెం సూపర్వైజ్ చేయడానికి పెట్టడము. ఒకవేళ అలా కుదరినప్పుడు వాళ్ళకే నేర్పించాలి. ఏ రకంగా అయితే దెబ్బలు తగులుతాయి, అలాగే చిన్న దెబ్బ తగిలినా కూడా దానికి ప్రపంచం అంతా తలకిందులైపోయింది అన్నట్టుగా చాలా భయపడిపోయి విపరీతంగా ఆందోళన చెంది దానివల్ల పిల్లల్లో లేనిపోయిన యాంగ్జైటీ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. చిన్న చిన్న దెబ్బలు తప్పవు, దెబ్బ తగులుతుంది కాబట్టి ఇంకొకసారి తగలకుండా ఉండాలంటే జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు, డెఫినెట్గా అలవాటు అవుతుంది కూడా. అందుకే మొట్టమొదటి చెప్పా చూడండి, తర్కబద్ధంగా ఆలోచించడము, లాజిక్ అనేది మనకి చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించవచ్చు. ఏదైనా కానీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం ఈ రకంగా ఆలోచించవచ్చు అనేది మనం నేర్పించామనుకోండి, ఆ తర్వాత మనం వాళ్ళకి పెద్దగా సహాయం చేయాల్సింది ఉండదు. ఇందాకన్నానే లెట్ గో అని, వీనింగ్ అని, ఒక నెగిటివ్ నుంచి కావచ్చు, పాజిటివ్ నుంచి కావచ్చు, ఏ పని చేయడానికి ముందైనా ఆలోచిస్తారు వాళ్ళు.